గంటల ఆరాధన నుంచి 10 గంటల ఆరాధన చేసింది. 9 గంటలకి ఆరాధన చేసుకున్నప్పుడు జనరల్గా 9:30కి వచ్చిండు. 10 గంటలకు ఆరాధన పెట్టుకున్నప్పుడు మెల్లిగా 10:30కి రావడం స్టార్ట్ చేసింది. వెరీ గుడ్, అందరూ చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఒక అరగంట ముందు చెప్పుడే మంచిది. అయితే 9 అని అట్లనే వచ్చితే అయిపోతుండే, కరెక్ట్ టైంకి అందరూ వచ్చేవారు. మంచి, చాలా సంతోషం. అయితే ఈరోజు సహోదరుడు రాజయ్య గారు, వారి యొక్క అన్నగారు, అక్కడ చివరిలో కూర్చున్నటువంటి అరుణ్ గారు, ఆ చివరిలో కూర్చున్నటువంటి యోనా గారు, ఈ అన్ని కుటుంబాలు కూడా మరి వారి ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒకేషన్ వల్ల అందరూ కూడా ఊరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి చాలా మంది లేరు. ఉన్నటువంటి కొద్ది మందిని దేవుని యొక్క లేఖనం పైన శ్రద్ధ వహించడానికి ప్రయత్నం చేద్దాం. నా నచ్చిన పిల్లలు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ చేయరు కదా. చిన్నపిల్లలు ఇప్పుడు సపోజ్ రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు వాళ్ళ యొక్క డెస్టినేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ నుంచి అంత దూరం ఉరకాలి కదా, అక్కడనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ పక్కన అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అరే నువ్వు గెలవలేవురా, నువ్వు పడిపోతావురా, నువ్వు ఓడిపోతావురా, అరే ఫాస్ట్ ఉరుకురా అది అని చెప్పేసి అందరూ కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎక్కడ ఉంటుంది, గురి మీదే ఉంటుంది. అట్లాగే ఈరోజు మనం కొద్దిమందే ఉన్నా కానీ మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి, వాక్యం పైనే ఉంచుతాం. అటు విధంగా ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యానికి ప్రార్థన. మహోన్నతుడా, మీ దివ్యమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఈ యొక్క పునరుద్ధరణ దినమందు మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మా అందరికి ఇచ్చినటువంటి మహాత్వాక్యములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాం. ప్రతి సమయము మీ యొక్క లేఖనాలను ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మా యొక్క ప్రతి హృదయ ఆలోచనను కేవలము మీ వైపు పెట్టకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. ఆయన మాట్లాడుతున్నది నేను కాదు కానీ మీ యొక్క నోటికి కూడా వాడుకొని అమూల్యమైనటువంటి మీ యొక్క సంగతులను మా పిల్లలు పరచమని వేడుకొచ్చున్నాం. వాక్యం పిల్లడుతుండగా వినగలిగినటువంటి చెవిని, భద్రపరిచినటువంటి హృదయాన్ని, నెమరవేసేటటువంటి మనస్సాక్షిని, కైకొనేటువంటి జీవితాలను నాకును మా అందరినీ ప్రసాదించమని వేడుకొచ్చున్నాం. అయ్యా, రావాల్సినటువంటి క్రియలు అనేక ఉన్నారు. దయచేసి యథార్థంగా ఆశపడినటువంటి వారందరికీ మీ యొక్క సన్నిధాన భాగ్యమును ప్రసాదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మంచి ఈ యొక్క అంశము ఎట్లా చెప్తామా, చెప్తే ఇది రీచ్ అవుతుందా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నా నేను ప్రిపేర్ చేసేటప్పుడు. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే అందరూ కూడా ఆసక్తిగా వినేవాళ్ళే వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి వారు మాత్రమే ఈ సమయంలో దేవుడు మీకు ఆధిక్యతనిచ్చాడు. మంచిది, వినడానికి ప్రయత్నం చేద్దాం. నాన్న ఒకసారి అందరం కూడా నియమము అనేటువంటి దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నియమము అని చెప్పేసి అంటే దాన్ని మనము చట్టము అని చెప్పేసి అనుకుందాము, లేదంటే దాన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే లా అని చెప్పేసి అనడానికి ప్రయత్నం చేద్దాం. నియమము, చట్టము అని చెప్పేసి అనడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని నియమము. కొన్ని నియమాలను దేవుడు పెట్టినట్టుగా ఆ నియమాలు ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఏంటన్న అంశం ఏంటి? నియమం. ఈ ఎన్ని నియమాలు, ప్రాముఖ్యమైనటువంటి నియమాల గురించి ఈరోజు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని చట్టము అని చెప్పేసి ఉందాం. ఇంగ్లీష్లో అయితే లా అని చెప్పడం జరిగింది. దాని గురించి కొంచెం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అందరం కూడా రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఇక్కడ మనము గమనించినట్లయితే 2వ వచనము క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము రాసుకున్నాము. అది 3వ దానిగా రాసుకున్నాము. మొదటిగా అయితే పాప మరణముల నియమము. మొదటిగా పాప మరణముల నియమము. ఈ నియమం గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. పాప మరణముల నియమం అంటే ఈ నియమం ఏంటంటే
ఇండైరెక్ట్ గా పాపం చేస్తే మరణం, పాపం చేస్తే మరణం, పాప మరణ నియమం. అంటే పాపం చేసిన వారు మరణించాల్సిందే అనేటువంటిది ఈ యొక్క నియమం. ప్రియులారా, మనందరికీ తెలుసు పాపం చేసింది ఎవరు? మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు? ఎవరు పాపం చేశారు అన్న? అంటే అవ్వ నుండి ఆదాము పాపం చేసినట్టుగా మనందరికీ తెలుసు. అదిగో పాపం చేయగానే వాళ్ళకి వచ్చిన శిక్ష వచ్చిందా లేదా? వాళ్ళకి శిక్ష వచ్చిందా రాలేదా? ఏం శిక్ష వచ్చింది? ఏదెనులో నుంచి, ఆ యొక్క తోటలో నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు, లేదంటే దేవుని యొక్క సన్నిధానంలో నుంచి వాళ్ళు బయటికి త్రోసివేయబడ్డారు. అంటే జీవంలో నుంచి మరణంలోనికి గెంటి వేయబడ్డారు అనేటువంటి విషయం మనకు అర్థం. పాప మరణ నియమం. ఒకసారి అందరూ కూడా ఇదేంటంటే పాపము చేస్తే ఖచ్చితంగా మరణము అనేటువంటి నియమం. ఇది మొట్టమొదటి నియమం. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటను మనము పాటించకపోయినట్లయితే అది మనకేమవుతుంది? మరణము అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆదికాండం 2వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. దేవుడు ఏం చేశాడన్నా, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పేసి అన్నాడు. ఏ తినొద్దట? మంచి చెడుల తెలివినిచ్చు చెట్ల ఫలాలను మీరు తినకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటను వాళ్ళు ఏం చేసిందో దాటినందుకు పాపం ద్వారా వారికి వచ్చింది మరణం. కాబట్టి అయితే ఒకసారి ఇది పాపం చేయించింది ఎవరు నాన్న? పాపం చేయించింది ఎవరు? సాతాను. ఎవరు? సాతాను. పాపం చేయించింది ఎవరు? నాన్న? సాతానే కదా. అపవాది. ఈ అపవాది ఎప్పటి నుంచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము ఎప్పటి నుంచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి ఎప్పటి నుంచి అంట? ఆది నుండి. అపవాది ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుండి ఉన్నాడు. ఇది ఆది కాలంలో మనం చూస్తున్నాం కదా, ఆది నుండి ఉన్నాడు వాడు. అపవాది ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే మొదటి నుంచి ఉన్నాడు. ఎవరు సృష్టించారు అపవాదిని? ఎవరైనా చెప్పగలుగుతామా? ఎవరు సృష్టించి ఉండాలి అపవాదిని? సృష్టించారు. అపవాదిని ఎవరు సృష్టించారు? అంటే సృష్టిలో ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అందులో అపవాది పాటే, మనము పాటే, పశుపక్షాలు పాటే, వృక్షాలు పాటే, జలచరాశులన్నీ పాటే. అందులో అపవాదిని సృష్టించింది కూడా దేవుడే. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఆది నుండి. ఎప్పటి నుంచి? ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఒకసారి అందరూ కూడా యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెషయా ఆలకించుము. ఇప్పులది తన వృత్తికి తగినట్టుగా పరిమళ చేయ కమ్మరిని సృజించేవాడు నేనే. నాశనం చేయుటకే పాడు చేయమని సృజించేవాడును నేనే. నాశనము చేయుటకు పాడు చేయు దానిని సృజించిన వాడను నేనే. అంటే దేవుడే సృజించాడు. అపవాదిని కూడా సృజించింది ఎవరు కాదు. వాడు ఉన్న పరంగా ఎక్కడి నుంచి వచ్చి పడలేదు. సృజించింది దేవుడే అనేటువంటి విషయం. దేన్నైనా సృజించింది నేనే, నాశనం చేసి దాన్ని సృజించింది నేనే అని చెప్పేసి దేవుడు యొక్క లేఖనం సరే. దాంట్లో 45వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలిగజేయువాడను. అంటే దీన్ని బట్టి అపవాదిని సృజించినటువంటి వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఆ ఆది నుండి ఉన్నటువంటి అపవాది ఏం చేసిందంట? ఇదిగో పాపాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడైతే అపవాది వచ్చేసి అవ్వను మోసం చేసిందో, అవ్వ ఏం చేసింది? నన్ను మెల్లగా ఆదాముకి ఇచ్చేసింది పండు తినమని. ఇచ్చిందా లేదా? అపవాది వచ్చేసి అవ్వమ్మకి ఇవ్వగానే
ఆమె ఏం చేసింది? ఆదాము కూడా మరి ఆ యొక్క పండు తిన్నట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఒకసారి అందరం కూడా యోబు గ్రంథంలోనికి వెళ్దాము. యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందిన వారిని చూపించగలవాలని నా గుడారమందు నివసించే వారు పలికనీయడలను పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచిన కదా. ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసియు. ఆదాము మళ్ళీ చదివినాడు ఆ పాయింట్ దగ్గర నుంచి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి కుటుంబములకు తిరస్కారములకు జడిసియు. అంటే ఆదాము ఎందుకు ఆ పండు తిన్నాడు అంటే కుటుంబంలో తిరస్కారం, అంటే భార్య నుంచి తిరస్కారం, అంటే భార్య యొక్క మాట విని ఆయన యొక్క పండును తిన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఎందుకు తిన్నాడు? కుటుంబంలో తిరస్కారం వస్తుంది. భార్య మాట వినకపోతే నాకు నెక్స్ట్ డే నుంచి ఫుడ్ ఉండదు, నాకు నెక్స్ట్ డే నుంచి ఫుడ్ ఉండదు. అదిగో భార్య మాటకు తిరస్కారము వస్తుందేమో అని చెప్పేసి ఆయన ఏం చేసిండు? ఆ యొక్క పండు తిన్నట్లుగా. దేవుడేమో నా మాట వినండి అని చెప్పేసి సూచిస్తే ఆదాము ఏం చేసిండు? భార్య మాట విన్నాడు. అదిగో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పాపం చేశాను ఆయన ఎట్లా విన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనందరికీ తెలుసు. ఆయన భార్య మాట విని ఆయన ఆ యొక్క పండు తిన్నట్టుగా పాపం లోకంలోకి ప్రవేశించినట్టుగా మనందరికీ తెలుసు. ఆ తర్వాత దేవుడు ఏం చేసిన వాళ్ళని ఏదైనా వనంలో నుంచి గెంటి వేసినట్టుగా మనందరికీ తెలుసు. అక్కడి నుంచి దేవుడు వారికి శాపం పెట్టినట్టుగా, నువ్వైతే శ్రమకు వచ్చి అన్నం తింటావు అని చెప్పేసి అంటాడు, గర్భిణీలు అవుతావు అని చెప్పేసి అంటాడు, నువ్వు పుట్టతో పాకుతావు అని చెప్పేసి అంటాడు అని ఈ విధంగా దేవుడు అందరికీ కూడా శాపం ఇచ్చినట్టుగా, లేదంటే వారికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అందుకనే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయం 4వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించేవాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇదిగో ఆదాము అవ్వ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమణ ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఇది పాప మరణముల నియమం. సొదొమ గొమొర్రా ఏం చేసిందని? పాపము చేసింది. ఏమొచ్చింది? వాళ్ళకి మరణము వచ్చేసింది. దేవుడు ఏం చేసిన? వాళ్ళందరినీ కాల్చి పడేసాడు. అయితే ఈ యొక్క పాప మరణముల నియమం నుండి తప్పించడానికి దేవుడే ఒక ప్రణాళిక చేసినట్టుగా మనం గమనించగలుగుతాం. ఈ యొక్క పాప మరణముల నియమం నుంచి తప్పించడానికి ఆయన ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఇంకొక నియమాన్ని ఇస్తాను నేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. పాప నియమం నుంచి మిమ్మల్ని తప్పించడానికి, దాని నుంచి మీరు జయింపబడ్డానికి నేను ఇంకొక నియమాన్ని ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయం. ఇది ఈ వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయం 15వ వచనము. ఈ వాక్యము ప్రతి ఒక్కరికి కూడా కంటక వచ్చి ఉండాలి. ఎట్లుండాలి? కంటక వచ్చి ఉండాలి. మొట్టమొదటి క్రీస్తు ప్రభువారి గురించి దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవచనము గ్రంథంలో ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే 3వ అధ్యాయము 15వ వచనం. ఇది కంటక రాకపోతే క్రీస్తు సంఘస్థమైనటువంటి మనము క్రీస్తు సంఘము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. క్రీస్తు సంఘస్థమని చెప్పుకుంటుంటే సరిపోదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రవచనం ఏది ఉంది అని చెప్పేసి అంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో.
ఈ గ్రంథం అంతటికి మూలమైనటువంటి వాక్యం అది. ఈ గ్రంథం అంతటికి కూడా మూలమైనటువంటి వాక్యమే 3:15. కాబట్టి రేపు తిరిగి మరలా గ్రూప్ లో పెడతాను, ఎవరైనా చెప్పగలుగుతారా అని చెప్పేసి ఎవరు చెప్తే వాళ్ళకి బహుమానం ఉంటుంది. చూడకుండా చెప్తారు. మా మనసు చెప్తావా? మంచిది. అది ఎలా అనేది ఆ నియమం దగ్గరికి ఎట్లా తీసుకొచ్చాడు మనల్ని అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి నియమం ఏం తెలుసుకుందాం ఇప్పుడు? పాప మరణముల నియమం. అంటే దాని అర్థం ఏంటి? పాపము చేసినప్పుడు మరణము. ఇప్పుడు ఆ నియమం నుంచి తప్పించడానికి దేవుడు ఇంకొక నియమాన్ని చేసినట్టుగా మనం గమనించగలుగుతాం. ఇంకొక నియమాన్ని చేసినట్టు ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 9:30. నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. నీతికి కారణమగు నియమము. రెండవ నియమం ఏంటన్నా? నీతికి కారణమైనటువంటి నియమం. మనం ఒకసారి చదువుదాం క్లియర్గా 30వ వచనము. అయితే మన నియమము నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా అట్లయితే మన నియమము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొంది, అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నీతిని ఇచ్చాడు. అంటే మొదటిగా ఉన్నటువంటి పాప నియమాన్ని దేవుడు దాన్ని తప్పించడానికి, దాన్ని జయించడానికి, దాని నుంచి విడిపించడానికి ఆయన ఏం చేసిండు? నీతికి కారణమైనటువంటి ఇంకొక నియమాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందన్నా? ఈ నియమము నీతి కారణమైనటువంటి నియమం. 30వ వచనంలో మనం 30-31 కలిసి ఉన్నాయి మన తెలుగు బైబిల్లో. దీంట్లో ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. అంటే వాళ్ళు కూడా అక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి విషయము మనకు అర్థమవుతా ఉంది. అంటే ఎట్లా ఫెయిల్ అయింది అనేది, ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఆ కారణాలని మనందరికీ తెలుసు. రెండవ నియమం ఏంటన్నా, మొట్టమొదటి పాప మరణ నియమం నుంచి తప్పించడానికి దేవుడు ఏం చేశాడు? ప్రణాళిక. ఇదిగో రెండో నియమాన్ని ఇచ్చాడు. ఏంటా నియమము? నీతికి కారణమైనటువంటి నియమం. నీతి కారణమైన ఇది ఎవరికి ఇచ్చారంట? ఇశ్రాయేలు అని చెప్పేసి రాయబడి ఉంది. నీతి కారణమైనటువంటి ఇశ్రాయేలు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు అని చెప్పి, అంటే ఎవరికి ఇచ్చాడు ఈ నియమము? ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఆయన 3వ అధ్యాయం 15వ వచనంలో ఒకటి చేశాడు కదా వాగ్దానము. అదిగో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి భాగంగా ఆయన ఏం చేసిన ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. ఆ జనాంగానికి నీతి నియమాన్ని ఇచ్చాడు. ఆ జనాంగానికి ఏమి ఇచ్చాడు? నీతి నియమాన్ని ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. నాన్న ఇది బాగా గ్రంథం చదివిన వాళ్ళకే అర్థమవుతుంది, అయినా కానీ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీతికి కారణమైనటువంటి నియమాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దాన్నే మనము ధర్మశాస్త్రము అని చెప్పేసి అంటాం. దాన్నే మనము పాత నిబంధన అని చెప్పేసి అంటాం. దాన్నే ధర్మశాస్త్రం. ఒక క్వశ్చన్ మీ అందరికీ, ఈ ధర్మశాస్త్రము ఏ ఏ పుస్తకాల్లో రాయబడిందో చెప్పండి. ధర్మశాస్త్రం గురించినటువంటి సంగతులు ఏ ఏ పుస్తకాల్లో రాయబడి ఉంది? గ్రంథం నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము. ఓకే ఓకే, వెరీ గుడ్, కరెక్టే. సంఖ్యాకాండము, లేవికాండము, నిర్గమాకాండము, తర్వాత ద్వితీయోపదేశ కాండము అని చెప్పేసి అంటున్నాం కదా. ద్వితీయోపదేశ కాండంలో ఏం చేసిందంటే చెప్పిందే మళ్ళీ చెప్పిండు, చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పిండు. కాబట్టి ఈ మూడిట్లలోనే ఉంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము ఈ లేవికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండం, ఈ మూడిట్లలోనే. అదే లేవి, సంఖ్య, నిర్గమ, అంతే కదా. ఈ మూడిట్లలోనే ఆ యొక్క ధర్మశాస్త్రం గురించినటువంటి సంగతులను ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనందరికీ తెలుసు ఎన్ని ఆజ్ఞలు మోషే ఇచ్చినట్టుగా మనకు తెలుసు. 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనందరికీ తెలుసు. అవి కాకుండా ఇంకా ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనందరికీ ఆ పుస్తకాలు చదువుకుంటే తెలుసు. ఎన్ని ఆజ్ఞలు అంట అవన్నీ కలిపి? 603.
ఎన్ని ఆజ్ఞలు? 603 ప్లస్ ఇవి 10, 613 ఆజ్ఞలు మొత్తం. నీతి కారణమైనటువంటి నియమంలో 613 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందన్న? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాము? పాప నియమం దగ్గర నుంచి నీతి కారణం నియమం దగ్గరికి వస్తున్నాం. ఈ నియమాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం ఒకసారి అందరం కూడా. ఎందుకు దీన్ని నీతి కారణమైనటువంటిది అని చెప్పేసి అంటున్నాడు అంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం చదువుతారు. దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. అందుకే అది నీతికి కారణమైనటువంటి నియమం. నీతి కారణమైనటువంటి నియమం ఎప్పుడు? ఆయన ఇచ్చినటువంటి 613 ఆజ్ఞలను పాటించినప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంట? నీతి వస్తుంది అనేటువంటి విషయాన్ని, ఈ నీతి ఎటువంటిదో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రికలోకి వెళ్దాం. 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనినను ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ధర్మశాస్త్రం అంతా ఎన్ని ఆజ్ఞలనా? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ వాడు నీతిమంతుడు కాలేడు అని చెప్పేసి ఇప్పుడు యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు 10th క్లాస్ రాసిన వీళ్ళు, లేదంటే ఎగ్జామ్స్ రాసిన పిల్లలు 6 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టు పాస్ అయినాడు. పాస్ అయినట్టు మరి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్ అయినట్టు 10th ఒక్కటేగా తప్పింది, ఒకటే కదమ్మా తప్పింది. అయినా కానీ ఫెయిల్ అయినట్టే. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా పాటిస్తేనే వాళ్ళకి ఆ నీతి తప్పుతుంది. అది దేవుడు ఇచ్చినటువంటిది. అందుకనే పులిసిన పిండి కొంచెమేనను ముద్దంతా కూడా పులిసింది అయిపోతుంది. అన్ని ఆజ్ఞలు పాటించినప్పటికీ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టే అని చెప్పేసి లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి నీతికి కారణమైనటువంటి నియమము చాలా భారం కలిగినటువంటి కార్యం. ఒకసారి దాని గురించి చూద్దాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు? మోయలేనటువంటి కాడి, ఈ నీతికి కారణమైనటువంటి నియమము మోయలేనటువంటి లేదంటే బరువైనటువంటి కాడి. అది శిష్యులు మోయలేరు. అంతకు ముందున్నటువంటి వాళ్ళు పితరులు అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పేసి మనం నోట్ చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మోయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు మోయలేని శిష్యుల మీద ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అది చాలా బరువైనటువంటి కాడి. అర్థమవుతుందన్న? ఈ యొక్క నీతికి కారణమైనటువంటి కాడి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కాడి చాలా బరువైనటువంటి కాడి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ బరువైనటువంటి కాడిని మోయడానికి కొంతమంది భక్తులు చాలా ప్రయాసపడ్డారు. అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ కాలంలో ఉన్నటువంటి భక్తులు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి భక్తులు చాలా ప్రయాసపడ్డారు ఆ కాడిని మోయడానికి. ఇప్పుడు దావీదు ఉన్నాడు, చాలా మంచిగా తన యొక్క జీవితాన్ని కూడా సాగించాడు. ఆ కాడిని బాగానే మోసుకుంటూ వచ్చాడు. కానీ ఎక్కడో ఒక్కడ కామని పడ్డాడు లేదు. పాప మోసే ఉన్నాడు, ఆయన కూడా కాడిని మంచిగా మోయడానికి ప్రయత్నం చేసాడు. వెళ్తూ ఉన్నాడు, చక్కగా వెళ్ళాడు. కానీ ఎక్కడో ఒక్కడ తప్పని పడ్డాడు. ఈ విధంగా సొలొమోను ఉన్నాడు, చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడో ఒక్కడ తప్పని పడిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజులకు అసలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అందరి కూడా వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి.
మొదట్లో మంచి ఉండి చివరిలో కొలాప్స్ అయినటువంటి వాళ్ళు, మొదట్లో కొలాప్స్ అయి తర్వాత చివరిలో కొంచెం సెట్ అయినటువంటి వాళ్ళు. ఇలా ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. కాడిని మోయాలనుకున్నారు కానీ అది చాలా బరువైనటువంటి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మీరు నీతిమంతులు కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. నీతికి కారణమైనటువంటి కాడే కానీ అది చాలా బరువైనటువంటి. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూద్దాం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. మళ్ళీ ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అది ఎందుకు శాపమునకు లోనై ఉన్నారు? ఆ నియమాన్ని వాళ్ళు పాటించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆజ్ఞలన్నీ వాళ్ళు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? శాపగ్రస్తులు అయిపోతున్నారు. శాపగ్రస్తులు అయిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ నీతికి కారణమైనటువంటి నియమాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలు భరించలేకపోయారు. మొదటిగా పాప మరణ నియమాన్ని పాటించలేక కొలాప్స్ అయిపోయారు. ఆ తర్వాత నీతికి కారణమైనటువంటి నియమాన్ని కూడా పాటించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు. అందుకనే దేవుడు మళ్ళీ ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఒక నియమాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటో చూడడానికి ప్రయత్నం చేస్తారు. నాన్న, మొట్టమొదటి నియమం ఏంటి? పాప మరణ నియమం. అది పితరుల కాలము అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆ తర్వాత వచ్చింది ఏంటి? నీతికి కారణమైనటువంటి నియమము. ఇది ధర్మశాస్త్రం గురించినటువంటి సంగతి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 3 దాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8, ఇంతకుముందు చదువుతున్నటువంటి వాక్యమే 2వ వచనం 8:2. క్రీస్తు యేసునందు ఎవరు ఏంటంట? క్రీస్తు యేసునందు. మళ్ళీ ఒకసారి చెప్తాం అందరం. ఎవరి యందు? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. ఇది 3వ నియమం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం. ఇది 3వ నియమం. ఈ యొక్క జనరల్గా ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాలు, మనకు ఉన్నటువంటి చట్టాలు, లా ఏదైతే ఉందో అది ధనవంతులకు చుట్టాలు అవ్వచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాలు ధనవంతులకు చుట్టాలు అవ్వచ్చు. కానీ దేవుని యొక్క చట్టం అయితే అందరికీ, అందులో ఎవరు అతిథులు కాదు, ఎవరు స్పెషల్ కేటగిరీ అంటూ ఏమీ లేదు. అందరికీ అది సమానమే అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనం. 29-30 వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. అది ఇది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అప్పుడున్నటువంటి నియమము భారమైనటువంటి నియమము చదువుకున్నాం మనం. బరువైనటువంటి కాడి అని చెప్పేసి అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? నా కాడి సులువైనది, నా భారము తేలికైనది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది ఏ కాడి? ఇది ఏ నియమము? క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి క్రొత్త నిబంధన నియమం ఇది. నా కాడి చాలా సులువైనది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు ప్రియులారా. అందుకనే హోషేయ క్షమించండి, ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాము. నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏం నిబంధన చేయు దినములంట? క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవాకు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను
వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారి పితరులతో నేను చేసినటువంటి నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేది ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. అంటే రెండో నియమాన్ని ఆయన ఎక్కడ రాసిండు నాన్న? రాతి పలకల మీద రాశాడు. అవునా కదా? రెండో నియమాన్ని ఎక్కడ రాసిండు? మోషేకి ఎక్కడ ఇచ్చిండు ఆయన? రాతి పలకల మీద ఇచ్చింది. ఇప్పుడేమంటున్నాడు? ఈ యొక్క మూడవ నియమాన్ని ఏమంటున్నాడు? హృదయముల మీద. ఎక్కడ రాస్తాడంట? హృదయముల మీద రాస్తాను అని చెప్పేసి అంటున్నాడు. రెండో నియమంలో ఉన్నటువంటి పదాజ్ఞలు కానివ్వండి, మిగిలినవన్నీ కానివ్వండి, ఆయన ఎక్కడ రాసినట్టుగా రాతి పలకల మీద రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ నియమాన్ని, ఈ మూడవ నియమాన్ని, లేదంటే క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి నియమాన్ని ఆయన ఎక్కడ రాస్తా అంటున్నాడు? హృదయముల మీద. నా ఇప్పుడు చెప్పండి, ఏది తేలికైంది? 613 ఆజ్ఞలు పాటించడం సులువా, లేకపోతే క్రీస్తు ప్రభు గారు చెప్పినట్లుగా ప్రధానమైనటువంటి 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటవి? మొట్టమొదటి చెప్పాలి, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించండి. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. 2 ఆజ్ఞలు బెస్టా, 613 ఆజ్ఞలు బెస్టా? ఏది ఈజీ? బరువైనది బెస్టా, తేలికైనది బెస్టా? తేలికైనదే బెస్ట్. ఆయన అంటున్నాడు, నా కాడి సులువైంది బాబు, అక్కడ నియమేమేమో చాలా భారమైనది అనేటువంటి విషయం. అక్కడ ఉన్నదాన్ని నేను రాతి పలకల మీద రాస్తాను అన్నాడు. ఇక్కడ ఉన్నదాన్ని మన యొక్క హృదయాల మీద, మన యొక్క మనసులో రాస్తాను అని చెప్పేసి అక్కడ 2 రాతి పలకలు, ఇక్కడ హృదయము మనస్సు 2 వీటిపైన రాస్తాను అని చెప్పి ఇలా. కాబట్టి మనం ఇప్పుడు ఏ నియమం కింద ఉన్నాము అనేటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కూడా అన్నింటినీ మిక్స్చర్ చేయొద్దు, అన్నింటినీ కూడా కలిపేయొద్దు, అన్ని ఒకటే అనేటువంటి దాంట్లో మనం ఉండకూడదు. గ్రంథాన్ని సరిగ్గా విభజించగలగాలి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఏ నియమం కింద ఉన్నాము? క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి నియమం కింద మనము ఉన్నాము. అది యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి సంగతి మనము గమనించగలుగుతున్నాం. అయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. హోషేయ గ్రంథము 14:1. ఇశ్రాయేలు, ఈ పాపం చేత నీవు కూలిపోయి గనుక ఈ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యందుకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, ఆ పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుతున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుంది నాన్న? ఒక నియమం నుంచి ఇంకొక నియమంలోనికి మనము ప్రవేశిస్తున్నాము. అప్పుడు ఏమర్పించారు? బలులు అర్పించారు. ఆ నియమంలో ఏమర్పించారు? బలులు అర్పించారు. అది చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు ఏమంటున్నాడు? మా పెదవులను అర్పిస్తున్నాము. అందుకనే పాట పాడేటప్పుడు మన యొక్క పెదాలను, మన యొక్క జీవ ఫలమును మన దేవుడికి అర్పించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. అంతకుముందు చాలా కష్టమైనటువంటి కాదు. ఏటగాడి బలులు అర్పించాలి. సపోజ్ ఇప్పుడు కూడా బలులు ఉన్నాయనుకోండి, ఒక ఎద్దును బలియాలి అప్పుడు ఇచ్చినట్టుగా. ఇప్పుడు మనం ఒకవేళ 2వ నియమం కింద ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు అప్పుడు బలులు అర్పించాలి. మరి ఇప్పుడు కూడా బలులు అర్పించాలో అవుతాయి? అర్పించాలో అవుతాయి? అప్పుడు ప్రతి పురుషుడు 3 సార్లు ఎరుసలేము పోవాలంట. సంవత్సరంలో 3 సార్లు ఎరుసలేముకి వెళ్ళాలి. ప్రతి పురుషుడు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అది నియమం. ఎప్పుడు అది? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి నియమం. మరి అట్లా ఇప్పుడు ఉందా? ఇప్పుడు 3 సార్లు పోదామా ఎరుసలేముకి అందరం కూడా? 3 సార్లు ఎరుసలేముకి వెళ్ళి ఎద్దులను చక్కగా బలిద్దామా?
ఫలితం. గుడారాల పండుగ చేసుకోమన్నాడు. ఎప్పుడు? ధర్మశాస్త్ర కారణం. ఎక్కడ చేసుకోమన్నాడు? యెరూషలేములో చేసుకోమన్నాడు. ఎక్కడ చేసుకోవాలి? యెరూషలేములో చేసుకోవాలి. మరి ఇప్పుడు గుంటూరులో చేస్తాను, గుడారాల పండుగ అని చెప్పేసి గుంటూరులో చేస్తాను లేదమ్మా. ఎక్కడ చేసుకోవాలి గుడారాల పండుగ? ఒకవేళ నువ్వు పాత నిబంధన చట్టంలో ఉంటే ఎక్కడ చేసుకోవాలి? దాన్ని తీసుకెళ్ళి యెరూషలేములో చేసుకోవాలి. ఇప్పుడు గుంటూరులో చేస్తాను అంటే ఏదైతే ఇష్టమో దాన్ని జరిగిస్తూనే ఉన్నారు. రెండు కలుపుతూనే ఉన్నారు. రెండు కలపడానికి వీలు. ఏ నియమానికి ఆ నియమం. అప్పుడు పస్కా పండుగ. ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభువారు ప్రతి ఆదివారం తీసుకోమన్నటువంటి పండుగ. అప్పుడు ఆ విందు, ఇప్పుడు ఈ విందు. దీంట్లో పార్టిసిపేట్ చేయమన్నాడు దేవుడు ప్రతి వారు. అంతేగాని సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి పస్కా పండుగ ఆచరించిన దేవుడు ఇప్పుడు మనకు ఆత్మీయ బాగా ఏ నియమం కింద మనం ఉన్నాం. ఒకవేళ అదే నియమం కింద ఉన్నామంటే ఎద్దులు బలి ఇవ్వాలి, శనివారం ఆరాధన చేయాలి, యెరూషలేముకి 3 సార్లు పోవాలి. మామూలు కాదు, ఎద్దులను అవన్నీ పట్టుకొని పోవాలి, పుట్టుటిగా పోవద్దు. కాబట్టి ఖచ్చితంగా 10 భాగం ఇవ్వాలి, ఖచ్చితంగా 10% ఇవ్వాలి. అక్కడ ఆప్షన్ లేదు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి దాన్ని మనము మన ఇష్టానికి వాడుకుంటున్నాం. కానీ ఆ ఫ్రీడమ్ ఏమన్నాడంటే ఆయన అభివృద్ధి చెందిన కొలది ఇవ్వమన్నాడు. అభివృద్ధి చెందిన కొలది ఇవ్వమని చెప్పేసి అన్నాడు. అంటే ఇంకెక్కువనే ఇవ్వమన్నాడు. మనం దాన్ని మన ఇష్టానుసారం ఇవ్వమన్నాడు కదా అని చెప్పి కొంచెం తక్కువ ఇవ్వడానికే మనం మనసులో సిద్ధపరుచుకున్నాం. కానీ దేవుడు అది కోరుకోలేదు. సరే మంచిది, ఖచ్చితంగా 10% ఇవ్వాలి, ఖచ్చితంగా బరువు ఇవ్వాలి, ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళాలి. ఇది ఒక ఖచ్చితమైనటువంటి సంగతి. ఆదివారం చేయాలి, శనివారం చేయాలనేటువంటి ఖచ్చితమైనటువంటి సంగతి 613 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చారు. ఎంత బరువైంది కదా. వాటన్నిటిని తీసేసి తేలికైనటువంటి నియమాన్ని ఇచ్చినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, ఫిబ్రవరి పత్రిక 8వ అధ్యాయము 6-16 వచనం చదివేదాం. ఫిబ్రవరి పత్రిక 8వ అధ్యాయము 6 ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, ఆ మొదటి నిబంధన లోపము లేనిది అయితే రెండవ దానికి అవకాశం ఉండదమ్మా. మొదటి దాంట్లో లోపం లేకపోతే రెండవ దానికి అవకాశం ఉంటుందా? అయితే మొదటి దాంట్లో లోపం ఉంది, ఆ నియమంలో లోపం ఉంది. అది నీతికి కారణమైందే కానీ ఎవరు కూడా దాన్ని అందుకొనలేదు అని చెప్పేసి రాయబడింది. మనం ఆ సంగతి చదువుకున్నాం. అంటే దాంట్లో లోపం. మా ఇప్పుడు నేను నా చెల్లికి ఇప్పుడు నేను ఒక ₹1,00,000 అప్పు ఇవ్వాలనుకున్నాను. ఇచ్చే ముందు ఒక ప్రామిసరీ నోట్ రాస్తాను. శ్రీధర్ అన్న నాకు ₹1,00,000 ఇవ్వాలి అని చెప్పేసి ఒక నోట్ రాసుకుంటాను కదా, రాస్తాను. నేను అనుకున్న టైం వరకు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేసింది. ఒక నోట్ అయితే రాసుకున్నాను. నేను అనుకున్నటువంటి టైంకి తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇంకా నోట్ చెల్లుతుందా? ఇంకా నోట్ చెల్లుతుందా? ప్రామిసరీ నోట్ రాసుకున్నాం కదా, డబ్బులు ఇచ్చే ముందు ఒక ప్రామిసరీ నోట్ రాసుకున్నాం ₹1,00,000 అని చెప్పేసి. ఆ ₹1,00,000 తిరిగి చెల్లించేసి ఇప్పుడు ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుందా అంటున్నా. తీసుకున్నటువంటి అప్పుడు నేను రిటర్న్ ఇచ్చేసిన, అయిపోయింది. అది చెల్లుతుందా? అట్లాగే దేవుడు దాంట్లో లోపం ఉంది, దాన్ని తీసేసిన, ఇదిగో ఇది కొత్తది అని చెప్పేసి అన్నాడు. ఇంకా చెల్లేటువంటి పరిస్థితి లేదు. మీకు అర్థం కాదండి. సపోజ్ ఇప్పుడు మా శామ్యూల్ అన్న ఉన్నాడు. మా శామ్యూల్ అన్న ఉన్నటువంటి 3 కొడుకులమ్మ జయమ్మ, 2 కొడుకులు. 2 కొడుకులలో పెద్ద కొడుకుకి కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు, వాడు కుదురు ఉండట్లేడు, ఎక్కువ వాడికి సంపాదన లేదు అని చెప్పేసి వీరు నామంతా కూడా వాళ్ళ పెద్ద కొడుకు మీద రాసేసిండు. ఆస్తంతా మా శామ్యూల్ అన్న తనకున్న ఆస్తంతా కూడా పెద్ద కొడుకు మీద రాసేసిండు. పెద్ద కొడుకు ఏం లేదు, వాడికి స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు అని చెప్పేసి సర్లే అని చెప్పి జాలితోటి మొత్తం ఆస్తంతా ఆయనకు రాసేసిండు. వీరు నాకు రాసి పెట్టేసిండు.
కొన్ని రోజులకి చిన్న కొడుకు వచ్చాడు. నాన్న, నేను కూడా నీ కొడుకునే కదా, అన్న మీదనైనా నీకు ప్రేమ, నా మీద ప్రేమ లేదా నీకు, అది ఇది అని చెప్పేసి మాటలు చేసిండు. తండ్రి కూడా కలుగుతుందా? కరిగి ఏం చేసిండు? సర్లే బిడ్డ, కరెక్టే కదా, నువ్వు కూడా నా కొడుకువే, 2 కళ్ళు కదా మీరు ఇద్దరు అని చెప్పేసి ఏం చేసిండు? మళ్ళీ ఒక వీరునామా తీసుకొని ఇదిగో పెద్ద కొడుకు 50%, చిన్న కొడుకు 50% అని రాశాడు. ఇప్పుడు చెప్పండి మీ అందరికీ ప్రశ్న, మొదటి వీరునామా చెల్లుతుందా, ఇప్పుడు రాసినటువంటి వీరునామా చెల్లుతుందా? ఇప్పుడు రాసినటువంటి వీరునామానే చెల్లుతుంది. అలాగే మొదటి నిబంధనకి ఇంకా ఛాన్స్ లేదు. రెండవ నిబంధనను మనం పాటించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. క్రొత్త నిబంధన గలతీలకు రాసిన, లేదంటే మత్తయి సువార్త ఒకసారి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదమ్మయ్య. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయటకు వచ్చిందని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకు మాత్రమే వచ్చినా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. దొరికిపోయింది క్రీస్తు. మీరు ఎంతసేపు కొట్టేసిండు అంటారు కదా, ఇదిగో చూడు, నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదు అని చెప్పేసి లేఖనం చూడండి అని చెప్పేసి ఈ లేఖనాన్ని మనకు చూపెడతా ఉంటారు క్రీస్తు. అందరం కూడా వాక్యాన్ని బాగా తెలుసుకోవాల్సినటువంటి వారు. ఒకసారి అందరం కూడా లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతాం. 44వ వచనాన్ని చదువుతాం. 24-40. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నా గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మాటలు నెరవేరేనని అబ్బా, నెరవేర్చుటకే వచ్చాను అని చెప్పేసి మొదట్లో అన్నాడు. లూకాసు వార్త చివరికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడు? నెరవేరినవి. ఇక నెరవేరిన తర్వాత అది కొట్టివేయబడింది కదా, నెరవేర్చే వరకు అది ఉండాలి. నెరవేర్చిన తర్వాత అయిపోయింది. దాన్ని కొట్టేసి బాగా పెట్టుకోవాలి. ఏ నియమం? జీవమునిచ్చి క్రీస్తునందు జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం కింద మనం ఇంకా మనము ధర్మశాస్త్రం కింద లేము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒకటే అనేటువంటి థాట్ ప్రాసెస్ గురించి దయచేసి బయటికి రండి. ఇంకా ఎవరైనా కన్వెన్షన్ లో జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, మా ఊరు అట్లా జరిగింది, ఎక్కడ జరిగినా కొత్త నిబంధన నియమము ప్రకారము జరిగిన దగ్గరికే మనము వెళ్ళాల్సినటువంటి వారము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకటే కాదు. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా సారాంశం అక్కడికి వస్తుంది. అన్నీ ఒకటి కాదు. అక్కడ బోధించేది క్రీస్తునే కదా అని చెప్పేసి అనేటువంటి మాటలు, ఏదైనా ఒకటే అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా పరిష్కారము, జవాబు ఇదిగో దీంట్లో ఉంది. ఎప్పుడైతే గ్రంథాన్ని విభజించగలుగుతామో అప్పుడు వాటన్నిటికీ మనకు ఆన్సర్ దొరుకుతుంది, వేరే వాళ్ళు చెప్పగలుగుతాం. సరిగ్గా ధ్యానించబద్ధమై ఉంటూ ఉన్నాం బిడ్డ. ఒకసారి అందరం కూడా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ ఇస్తాను గిఫ్ట్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్టు నీకును స్త్రీకి, నీ సంతానమునకును స్త్రీ సంతానం వైరము కలిగింది. అది నిన్ను తల మీద కొడు, నీవు అతన్ని మడిమ మీద కొడు అని చెప్పేసి చెప్పబడింది కదా. అదే కదా చెప్పబడింది. ఆ తర్వాత అబ్రహాంకి ఆ వాగ్దానం అక్కడ ఇచ్చినటువంటి ప్రవచనాన్ని చిన్నగా తీసుకొచ్చి అబ్రహాంకి చెప్పిండు దేవుడు. అబ్రహాంకి ఏమని చెప్పిండు ఒకసారి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం.
మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడను. చాలు. నీవు నా మాట, అబ్రహాంతో దేవుడు అంటున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వింటున్నారు. భూలోకంలో ఉన్నటువంటి అన్ని జనములు, మళ్ళీ మంచి చదువుతాము, నీ సంతానముల వలన అన్నడా, నీ సంతానము వలన అన్నడా, నీ సంతానము వలన ఆశీర్వదించు. అంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జనాంగము కూడా నీ సంతానము వలన, సంతానముల వలన అనలేదు, సంతానము వలన ఆశీర్వదింపబడును అని చెప్పేసి అన్నారు. ఎవరా సంతానము? గలతీ పత్రిక. ఎవరా సంతానము? గలతీ పత్రిక 3వ 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకు వాగ్దానము చేయబడింది. ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పక, సంతానములకు అని చెప్పక ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానములకు అని. అబ్బా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ సంతానం ఎవరంట? క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. సంతానములకు అని చెప్పలేదు, సంతానమునకు అని చెప్పేసి అన్నాడు. ఆ సంతానము క్రీస్తు. అందుకనే ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, అది క్రీస్తు. అది కొట్టు. కాబట్టి ఇంకా కొంతమంది అంటారు, ఎందుకంటే కొట్టివేయబడింది అని చెప్పేసి. లేఖనం చెప్తుంది, నేను చెప్పాను. దాని కింద మనం లేము అని చెప్పేసి ఎందుకండి అంటారు. నేను చెప్పాను, లేఖనం చెప్తుంది. క్రీస్తునందు అది కొట్టివేయబడింది అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కొట్టివేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూనే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల వరకు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-15లోను, అదేవిధంగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలోను, అదేవిధంగా యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 28-30 వచనాల్లోను, అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలోను మనము చూడగలుగుతాం. ఈ అన్ని వచనాలు కూడా ఆ నియమము కొట్టివేయబడింది. ఏ నియమము? పాత నియమము కొట్టివేయబడింది అనేటువంటి దాన్ని చూపెట్టింది. నీతికి కారణమైనటువంటి దాంట్లో పాటించలేక లోపంలో వచ్చినందున దాన్ని దేవుడు స్ట్రైక్ ఆఫ్ చేసేసి నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి దాన్ని మన గురించి ఏర్పాటు చేసిండు క్రీస్తునందు. అదే క్రొత్త నిబంధన. మరి ఇప్పుడు ఎందుకు పాత నియమం? ఇప్పుడు ఎందుకు? అది కొట్టేసిండు కదా, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది మనకి. ఇప్పుడు ఎందుకు పాత నిబంధన? ఇప్పుడు ఎందుకు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే అది కొట్టివేయబడింది అనేది మనందరికీ అర్థమైంది. మరి ఇప్పుడు ఎందుకు అది అంటే కదా అని మనం చదవద్దా? అది బుద్ధి కలుగుటకు. ఎందుకంటే బుద్ధి కలుగుటకు. ఎందుకు ఇప్పుడు పాత నిబంధన? ఎందుకు ఇప్పుడు ధర్మశాస్త్రం? ఎందుకు ఇప్పుడు ఒకసారి చెప్పాలందరం కూడా మనకు బుద్ధి కలుగుటకు, మనం నేర్చుకోవడానికి మాత్రమే, అది అనుసరించడానికి అది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం. ఏ సంగతులు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నవి. ఎందుకు రాయబడినాయంట? ఇప్పుడు యుగాంతమందు ఉన్నటువంటి మనకు, అంటే క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనకు ఎందుకు రాయబడినాయంటే ఇప్పుడు అవి బుద్ధి కలుగుటకు. నేర్చుకోవాలి, వాటి నుంచి సంగతులు నేర్చుకోవాలి. అందుకు రాయబడి అన్నా. ఎందుకు పాత నిబంధన? ఇప్పుడు మనకి ఎందుకు? అది బుద్ధి కలగాలి. దాన్ని చదవద్దు, దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి చెప్పొద్దు అనేటువంటి నియమాలు కాదు. అది చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, బుద్ధి నేర్చుకోవాలి. చిన్నపిల్లలకి చదువుకోండి ఎందుకు చెప్తాము? బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఎందుకు చెప్తాం మనం చదువుకోండి అని చెప్పి? బుద్ధి రావాలి. కథలు చెప్తా ఉంటాం. ఎందుకు? ఆ కథలో బుద్ధి రావాలి. బుద్ధి నేర్చుకో. మార్కెట్లోకి వెళ్ళి బుద్ధి ఇవ్వండి, ఒక కేజీ బుద్ధి ఇవ్వండి,
అన్న మార్కెట్లో వెళ్ళి ఒక కేజీ బుద్ధి ఇవ్వండి అని చెప్పేసి అనిపిస్తాడు మంచిది వీటి నుంచి. అయితే ఇప్పుడు అది నిజంగా మనకి ఇచ్చాడా దేవుడు అని చెప్పేసి అంటే ఒకసారి అందరం కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలకే ఇచ్చాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు యూదులకే ఇచ్చాడు కదా కొత్త నిబంధన అని చెప్పేసి అనుకుంటే ఒక చిన్న వాక్యాన్ని చూసుకుని మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చాలేనా బాగా గుర్తుపెట్టుకోండి. మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, మీకు అంటే అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలందరికీ లేదంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆ తర్వాత మీ పిల్లలకు అంటే వారి సంతానం. ఆ తర్వాత ఏం రాయబడింది? దూరస్తులందరికీ. ఎవరా దూరస్తులు? మనమే. ఆ దూరస్తులు ఎవరినారా? మనమే. అన్యజనులము. మొదటగా మనం ఎవరము? అన్యజనులము, దేవుని ఎరగనటువంటి వారము. మొట్టమొదట యూదులకును, ఆ తర్వాత గ్రీసు దేశస్తులకును, ఆ తర్వాత మిగిలినటువంటి వారందరికీ. దూరస్థమైనటువంటి మనకు కూడా ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎలా దూరస్తుందని చెప్తున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైన మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఆ దూరస్తుల్ని ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఆయన ఏం చేసిండ? మనల్ని సమీపస్తులుగా చేసి, ఆ సమీపస్తులమైనటువంటి మనము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము క్రింద ఉన్నాము అనేటువంటి దాన్ని గ్రహించి గ్రంథాన్ని తేటగా అర్థం చేసుకొని మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతామని ఉంటూ ఉన్నాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.